హాయ్ ఫౌండర్స్, మనం ముందు వీడియోలో కొత్త పాపప్ వస్తుందని చెప్పుకున్నాము. ఆ పాపప్లో ఈ మెసేజ్ ఉంది. బలమైన భవిష్యత్తు కోసం కత్తిరింపు ఇన్స్టేట్లో ఫోరిట్. పారదర్శకత అనేది కేవలం మన సూత్రం కాదు, ఇది ఒక వాగ్దానం. మరియు మనం ముందుకు సాగుతున్న కొద్దీ ఆ వాగ్దానాన్ని స్పష్టత మరియు సమగ్రతతో గౌరవించడం ఎప్పటికన్నా చాలా ముఖ్యం. ప్రతి బలమైన చెట్టుకు అప్పుడప్పుడు జాగ్రత్తగా కత్తిరింపు అవసరం. ఎదురు దెబ్బగా లేదా ప్రతికూలంగా కాదు, కానీ నిరంతర ఆరోగ్యకరమైన వృద్ధిలో కీలకమైన భాగంగా. ఆ స్ఫూర్తితో మేము ఇటీవల కంపెనీ మాజీ ప్రజాప్రతినిధితో విడిపోవాలని ఎంచుకున్నాము. మన విలువలకు అనుగుణంగా లేని ప్రవర్తనకు సంబంధించి కొత్త సమాచారం వెలుగులోకి వచ్చినందున ఈ నిర్ణయం సమగ్రత మరియు దీర్ఘకాలిక విజయం పట్ల మా అచంచలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. పారదర్శకంగా ఉండాలనే మా నిరంతర నిబద్ధతలో భాగంగా మేము దీన్ని మీతో పంచుకుంటున్నాము. మరియు మీ నమ్మకానికి, ఉత్సాహానికి అర్హమైన దాన్ని నిర్మించడానికి చేరారు. పారదర్శకంగా ఉండడానికి మరియు మీ నమ్మకం మరియు ఉత్సాహానికి అర్థమైన దాన్ని నిర్మించడానికి మా నిరంతర నిబద్ధతతో భాగంగా మేము దీన్ని మీతో పంచుకుంటాము. ముందుకు మార్గం స్పష్టంగా ఉంది, వేర్లు బలంగా ఉన్నాయి మరియు భవిష్యత్తు వికసించడం ప్రారంభమైంది. త్వరలో మరిన్ని అప్డేట్ల కోసం ఓ న్యూస్ని చూస్తూ ఉండండి. డియర్ ఫౌండర్స్, రాబోయే ఓ న్యూస్ 3 పాపప్ మనకు ఇవ్వాల్సిన స్టఫ్ అంతా అందులో ఉంటుంది. ఎవరు కూడా టెన్షన్ పడకండి. ఏ పాపప్ కూడా మ్యాక్సిమం 10th వస్తుంది. ఎంజాయ్ మై డియర్ లీడర్స్, ఫౌండర్స్. మనం ఇలా చేస్తే ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతుంది. మనం ఇక వెనుకబడి ఉండకూడదనుకుంటున్నాము. మా కంపెనీ ప్రపంచంలోనే నెంబర్ 1గా మారబోతోంది. దాని గురించి ఎటువంటి సందేహం లేదు. మేము నమ్మకంపై నిర్మించబడిన కంపెనీ నిర్మిస్తున్నాము. డిజిటల్ ఉత్పత్తులు ఉంటాయి, డిజిటల్ వాలెట్లు ఉంటాయి. మీరు చరిత్ర అంచున నిలబడి ఉన్నారు. ఉత్సాహంగా ఉండండి. మీరు వచ్చే నెలలో డిజిటల్ మరియు A1 ఉత్పత్తులను పొందబోతున్నారు. కంపెనీ ప్రపంచాన్ని చూడబోయే కొత్త దిశ. మీ OSపై ఒక కన్నేసి ఉంచండి. ఈరోజు పాపప్తో ప్రతి ఫౌండర్ జీవితంలో మరో ముందడుగుకు నాంది. నెక్స్ట్ పాపప్ గుడ్ న్యూస్ కమింగ్ సూన్. గెట్ రెడీ ఫర్ సెలబ్రేషన్స్ ఫౌండర్స్. మనకు ఇప్పుడు ఆన్పాసివ్ OS బ్యాక్ ఆఫీస్ కాదు, ఆన్ఫ్యూషన్ ఓ న్యూస్ బ్యాక్ ఆఫీస్. ఆన్ఫ్యూషన్ ఓ న్యూస్ బ్యాక్ ఆఫీస్. ఓ న్యూస్ మీనింగ్ న్యూ ఈకోసిస్టమ్ వరల్డ్ సొల్యూషన్. ఇప్పటి వరకు కోర్టు తీర్పు కోసం వెయిట్ చేశారు మన యాష్ సారు. ఇప్పుడు క్లారిటీ వచ్చింది. మనకు కొత్త దిశానిర్దేశన సంస్థను తీసుకువస్తున్నారు. అసలు గేమ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ పాపప్ మనకి చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఇవి ఈరోజు అప్డేట్లు ఫౌండర్స్. జై యాష్ సార్, జై భారత్.